తెలంగాణ రాష్ట్ర సామాజిక ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతుతో జ్యోతిరావు పులే జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే జై భీమ్ రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా. ఓ నా భారత రాజ్యాంగ ప్రజలారా, పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం అన్నటువంటి అంశం మీద జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం మరియు విశ్వజన కళామండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మేము పాఠ్యాంశాలలో రాజ్యాంగం రథయాత్ర చేపట్టాము. మేము 7 డిమాండ్స్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందుంచుతున్నాం. అయ్యా, మొదటిది పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చేర్చండి. రెండోది 45 నిమిషాల పాటు సపరేట్గా పీరియడ్ కేటాయించి ప్రజలకు విద్యార్థులకు బోధించండి. మూడోది ప్రభుత్వం నుంచి ప్రతి పథకం లాగా భారత రాజ్యాంగాన్ని కూడా ఉచితంగా పాఠ్యాంశాలను ఉచితంగా పాఠ్యపుస్తకాలను మరి ఉచితంగా పంపిణీ చేయాలి. అట్లనే సినిమా థియేటర్లలో మీరు సినిమా ప్రారంభం కంటే ముందు కూడా మరి రాజ్యాంగ పీఠికను ప్రచారం చేయాలి. ఆ విధంగా ప్రతి సివిల్ రైట్స్ ప్రోగ్రాంలో మరి కవులు, కళాకారులు, మేధావుల చేత పాఠ్యాంశం మరి రాజ్యాంగం మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు మొదలుకొని సామాన్యమైన చిన్న కోర్టు వరకు కూడా మిగతా మత గ్రంథాల మీద కాకుండా కేవలం భారత రాజ్యాంగం మీద మాత్రమే ప్రమాణం చేసేటట్లుగా మీరు చట్టాలను చేయాలని చెప్పేసి 7 డిమాండ్స్ మీ దగ్గర పెడుతున్నాం. ఈ డిమాండ్స్ అన్నిటిని నెరవేర్చాలని మీకు ఏప్రిల్ 5వ తారీఖు డెడ్ లైన్ పెడుతున్నాం. అప్పటి వరకు మీరు పాఠ్యాంశాలలో రాజ్యాంగాన్ని మిగతా అన్ని డిమాండ్స్ ను నెరవేర్చాలి. అలా కాని పక్షంలో ఏప్రిల్ 14వ తారీఖున సామాజిక తెలంగాణ ప్రజా సంఘాలన్నింటినీ కూడగట్టి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని అవసరం అనుకుంటే మరణిస్తామని దాని ద్వారానైనా మీరు మరి ఆలోచన చేసి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ రాజ్యాంగం అంజన్న. జై భీమ్ మిత్రులారా, జై భీమ్. ఈరోజు మేము భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలనే ఈ యొక్క డిమాండ్ తోటి ప్రతి 33 జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు మా వినతి పత్రాలు ఇస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. పట్టణం హెడ్ క్వార్టర్లో మాట్లాడుతున్నాము జ్యోతిబాబుల విగ్రహం ముందు. మరి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి వినపించేది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుల నుండి అసామాన్యులైనటువంటి జడ్జీల వరకు కూడా భారత రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్ మీద ఎవరికి అంత అవగాహన లేదనే విషయాన్ని ఇప్పుడు మేము సర్వే చేస్తే తెలిసింది. అయితే ఈ యొక్క రాజ్యాంగాన్ని చిన్నపిల్లలకు పాఠ్యాంశాల్లో పెట్టినట్టయితే వారికి చిన్నప్పటి నుంచే ఈ యొక్క అంశం దీని మీద అవగాహన ఉన్నట్టయితే వారికి హక్కులు, వారి బాధ్యతలు ఇవన్నీ కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో మరి మేము ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని ఈ యొక్క యాత్ర తీసుకొని బయలుదేరడం జరిగింది. ఇది మేము కొత్తగా చేస్తున్నటువంటి దాంతోపాటు ఆల్రెడీ కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ గారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఆల్రెడీ యొక్క రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టడమే కాకుండా పీఠికను కూడా ప్రతిరోజు పిల్లలతో చదివిస్తున్నారు. అట్లాగే పాఠ్యపుస్తకాలలో కూడా ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు చేర్చి అందరికీ ఉచితంగా పంచుతున్నారు. మీరు కూడా అదే విధంగా మేము చేసినటువంటి విన్నపాన్ని మన్నించి వెంటనే మరి ఏప్రిల్ 30 తారీఖు లోపల ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మన్నించాలి. మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో మా రాజ్యాంగం అంజన్న గారు కోరిన విధంగా లేకపోతే వారు చేస్తున్న డిమాండ్ విధంగా మొదలు రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి ఉంటుంది. అలాంటి స్థితికి మమ్మల్ని దిగదార్చొద్దని కోరుకుంటూ మీరు తప్పకుండా ఈ డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నాము. జై భీమ్. రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలనేటువంటి లక్ష్యంతో జై భీమ్ మహాసేన, అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణ సంఘం మాస్టర్జీ గారు, తర్వాత రాజ్యాంగం అంజన్న గారు, తర్వాత బాలస్వామి గారు, ప్రభుదాస్ గారు చేపట్టినటువంటి ఈ యాత్రకి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ భారత రాజ్యాంగం రచనా కమిటీ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే జవహర్లాల్ నెహ్రూ, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్, ఇలాంటి రాజ్యాంగ రచన కమిటీ సభ్యులు అందరి సహకారంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమించి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల
మహిళల కోసం, అందరి హక్కుల కోసం మొత్తం తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా వెనుకబడి ఉన్నాం. ఇలాంటి విషయాలను కూడా ప్రతి విద్యార్థి యువకులకు, ఉద్యోగులకు మరి విద్యార్థి దశలను తెలియజేయలేని ఒక మహా సంకల్పంలో ఈరోజు మాస్టర్జీ గారు, బహుజన కళామండలి వ్యవస్థాపకులు, దళిత కళామండలి వ్యవస్థాపకులు, అలాగే జై భీమ్ సేన రాష్ట్ర నాయకులు అంజన్న నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతి త్వరలో, తొందరలో మరి రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి ఒక మహా సంకల్పంతో ఈ సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావటం, ఈ సూర్యాపేట జిల్లా తరపున మరి నేను మనందరికీ తల వంచు నమస్కరిస్తూ జై భీమ్ తెలుపుతున్నాను.